నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఉస్నాబాద్లో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, పెలిచాల రాజేందర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం పలువురు మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 7 నియోజకవర్గం కంటే ఎక్కువ మెజార్టీ రావాలన్నారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకి ఒక విద్యాలయం, వైద్యాలయం తీసుకురాలేదని అన్నారు. విభజన హామీలు అమలు చేయలేదన్నారు. మాజీ ఎంపీలు వినోద్ కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి ప్రత్యేకించి ఏం తెచ్చారో చెప్పాలన్నారు. మన పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చునని అన్నారు. 304 పోలింగ్ బూతులు ఉన్నాయని, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని అన్నారు. గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గట్టి నినాదంతో ముందుకు పోదామన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల విభజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీలు, కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ఇంకా ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. గుండు సంజయ్కి ఓటు పొందితే 5 ఏళ్ళు కరీంనగర్కి ఏం తెచ్చిండో రేపు ఓట్లలో కొట్టే మీరు అడగాలి. నరేంద్ర మోడీ వచ్చినాక 500,000 రద్దు చేసిండు. జిఎస్టీ పేరు చెప్పి మన జేబులు కొల్లగొట్టిండు. అయ్యో, నల్లధనం పేరు చెప్పిన వంచన చేసినాడు, నల్లధనం పేరు చెప్పిన వంచన చేసినాడు, పేరు చెప్పి మన జేబులు కొల్ల. అందరికి ఆగలేదు తెలుసు. తర్వాత చాలా మంది మాట్లాడలేదు కాబట్టి 2 నిమిషాలు చెప్తా. ముగ్గురు పోటీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. టీఆర్ఎస్ గురించి మనం మాట్లాడద్దు, ఆ పార్టీ లేదు. ఎందుకు చెప్తున్నా, రేపు మీరు ఓటేస్తే టీఆర్ఎస్ ఢిల్లీలో ఏం ఉపయోగం? ఒక్కసారి మనం చెప్పాలి. ఇది ఎందుకంటే సమావేశం ఎందుకు, మనం చెప్పేది రేపటి రోజు మన ప్రజలకు చెప్పాలి. కాబట్టి అందరూ తెలిసిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. రేపు టీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి? ఎందుకు పార్లమెంట్ ఏం చేస్తారు? పని అవుతుందా? కోరడం వాళ్ళకి ఆధార చేస్తాం అక్కడ. ఇది ఒక్కటి మనం ఆలోచించాలి. వేస్తాం మురికి కావాలి వేసినట్టే. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఊళ్ళో చెప్పాలి. ఎందుకు మీ అమూల్యమైన ఓటు వృధా చేసుకుంటారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా రేపు మనం బూత్లలో మనం తిరిగేటప్పుడు మన గ్రామాలకు చెప్పాలని కోరుకుంటున్నాం. ఇక బీజేపీ గురించి ఇక ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనకి, నేను హుజరాబాద్ నుంచి వస్తున్నాను. హుజరాబాద్ తిరిగేటప్పుడు మొన్న ఎంపీ ఉన్నప్పుడు చేసిన పనుల గురించి నాకు చెప్తున్నాను. తిరిగేటప్పుడు బోర్లు వేయించిందని, గుడులు కట్టించింది, వాళ్ళకి అక్కడ కులాలకి సాయం చేసిందని చెప్తుంది. కానీ 5 ఏళ్ళలో అక్కడ ప్రభుత్వం ఉంది. కనీసం ఎంపీ లాంటి పక్కన పెట్టండి, సొంతంగా నిధులు తీసుకొచ్చి ఏ పని చేసింది బండి సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. మన నియోజకవర్గం ఉస్మాబాద్ అని చేసిందా? నాకు కూడా ఈ ప్రాంతానికి కొంచెం సుపరిచితి ఉంది. మరి ఏమన్నా ఇక్కడ పని మనకి ఏం చేసిండు సెంటర్ నుంచి తీసుకొచ్చి ఎందుకు మనం ఓటు వేసుకోవాలి? ఉన్న గురించి చెప్పాలి. ఉస్నాబాద్ నియోజకవర్గం, పాత ఇందుర్తి నియోజకవర్గం చూసుకుంటే మంత్రి ఉన్నానా? మనకి మంత్రి అయిండు అంటే రేపటి రోజు ఇంకా ఇప్పుడైనా 6 నెలలు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 5 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా దశ తిరిగి అభివృద్ధి చేస్తామని ఉన్న ప్రభాకర్ గారని తెలియజేస్తున్నా. ఏదైతే కాలేజీ స్థాయి నుంచి ఒక విద్యార్థి ఏదైతే విద్యార్థి
స్థాయి నుంచి ఇప్పుడు మంత్రి స్థాయి వరకు వచ్చిందో గల్లీ నుంచి అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వరకు పరిచయాలు ఉన్నాయి. రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అంటే కొన్న మనకు దగ్గరనే కాదు, సోనియా గాంధీ పేరు పెట్టి రాహుల్ గాంధీ పేరు పెట్టి కొన్నవాళ్ళని. అంటే భారతదేశం ప్రధానమంత్రి కొన్న ప్రభాకర్ గారు హుస్నాబాద్ అనేది మనకు తెలుస్తుంది. నిధులు పోతే ఏం కావాలని చెప్పి తీసుకొచ్చే సత్తా ఉన్నాడు ఇవాళ మన మంత్రి గారికి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. చివరిగా యువకుడిని పెద్దలు సీనియర్ చాలా మంది ఉన్నారు, దయచేసి యువకులకు అవకాశం ఇవ్వండి. సీనియర్ నాయకులు మీరు మీ సూచనలు ఏదైతే మీ సూచనలు ఉంటారో మీ సూచనలు పెద్ద సూచనలు రాజకీయానికి అనుభవంలో ఉన్నారు కాబట్టి ఈ సూచనలు సలహాలు తీసుకొని అలాంటి యువకులు ఖచ్చితంగా రేపు భుజాలు పైన వేసుకొని పనిచేస్తూ మీరు అందరూ అవకాశం ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఉన్న రేపు ఎందుకు చెప్తున్నా అంటే మీ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మంచి అవకాశం ఊర్లలో తిరగాలి, మనం తిరిగితే రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలు మీవే, మీకు భవిష్యత్తు పైన ఉంది. రాజకీయంగా ఈరోజు ఏదైతే పార్లమెంటరీ ఎన్నికల భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన పొన్నగొండ గారికి, మంత్రి గారికి, ఇప్పుడు సీనన్న గారికి, అదే విధంగా డిసిసి అధ్యక్షులు వాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ ఇస్తాను. జన్ ఖాతాలు తెరవండి, ధనార్థాలు మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నాడు. 15 పైసలు పడ్డా పేదవాడి ఖాతాలో ఈరోజు ఎన్నికల్లో మనం అడగాల్సిన అవసరం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ఏదో ఒక అడ్డం. ఈరోజు దేశానికి యుద్ధం చేసిన పుల్లో గట్టి పెట్టుకుని అవసరం గెలిస్తే ఒకసారి మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలనుకుంటుండ్రు. ఈరోజు అందరూ కూడా చెప్పాలి. 2 రోజుల క్రితం శ్రీరామనవమి, శ్రీరాముడి కళ్యాణం అయింది. మనమందరం కళ్యాణంలో పాల్గొనమా లేదా? కళ్యాణంలో పాల్గొనమా లేదా? ఈరోజు శ్రీరామనవమి మన తాత ముత్తాత నుండి త్రేతా యుగంలో నుండి ఆ పరిపాలనలో శ్రీరాముడిని ఆదర్శమూర్తిగా, శ్రీరాముడు అందరి వాడిగా శ్రీరాముడిని సీతవంతని మనం పూజించి గుర్తుపోతుంటే 50 సంవత్సరాల క్రితం ఉంటే ఈ బీజేపీ ఈరోజు సీతారామచంద్ర కళ్యాణం సంబంధించి రాముడి ఆలయం చెప్తుంటే మనం విద్దామని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎంత తక్కువ రాముడి మీద కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంది, మనందరికీ కూడా అంతే ఉంది. పార్టీ నాయకత్వానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాలాతీతమైంది. ఈ వేదికను అలంకరించినటువంటి హుస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు భావించి గెలిపించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. 4 మాసాల క్రితం ఉన్న ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో మే 13 జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించడంలో హుస్నాబాద్ నియోజకవర్గం కీలక పాత్ర వహించాలని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు హుస్నాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కానీ లేదా కరీంనగర్ ఉమ్మడి మాట్లాడే ప్రయత్నం చేయకుండా గత 4 మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పరిపాలన అందించినటువంటి నేతృత్వ పరిపాలన అందించినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పక్కన పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కారణమైనటువంటి మీరు మే 11 జరుగుతున్న ఎన్నికల్లో కూడా 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నటువంటి భాజపాను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని దేశంలో ఇండియా కూటమిని అధికారులు తీసుకురావడం కోసం మనందరూ కూడా కంకణ బద్దులై ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సుశక్తులైన సైనికులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మన అధికారం తీసుకున్న బాధ్యత మనందరూ కూడా దయచేసి గమనించుకునే సందర్భంగా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిర్రు. మీరంతా చూసిర్రు. మన రాష్ట్రం కూడా 22 రోజుల పాదయాత్ర సాగింది. ఇంచుమించు 4000 కిలోమీటర్ల మాట ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా వచ్చే పాదయాత్రను మన నాయకుడు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని
మతం పేరిట విభజించాలని చూస్తుంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలని చూస్తుంటే, నీతో కాదు, నీ పార్టీతో కాదు, నీ ప్రజల వెంట ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఉంటుందని చెప్పి భారతదేశాన్ని ఏకం చేస్తామని భారత్ జోడో పేరుతో 10,000 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని మేము దేశ ప్రధానిగా చేయడానికి మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో 4 మాసాల క్రితం మనం అధికారం తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి అధినేతగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, యువకుడికి పొన్నం ప్రభాకర్ గారు అధినేతగా సీనియర్ నాయకులందరూ కూడా మంత్రులు ఏర్పడి అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితుల్లో మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆడమన్నాం, ఈనాడు ఆడతల్లులు ఆర్టీసీ కోసం చేస్తున్నదా చెప్పాల్సిన అవసరం ఉంది. 10 లక్షల ఆరోగ్యశ్రీని ఉచితంగా చేసుకున్నాం. 500 రూపాయలకి తిరిగిస్తున్నాం. 200 యూనిట్లు కార్మికుల ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉచితంగా. ఆ రోజు మోడీ గారి 10 సంవత్సరాల పాలన లోపల ఏమేమి వాగ్దానాలు చేసిందో ఇదొక మీరందరూ పెట్టుకోవాలి. ఒక తుగ్లక్ పాలనను గుర్తు చేస్తా ఉన్నది. ఏమైనా మోడీ గారు అది చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు, ఒక చెప్తా ఉన్నాడు. తుగ్లక్ అంటే వెరైటీ. అప్పుడు ఆ రోజు నోట రద్దు కార్యక్రమాన్ని ప్రారంభించి 2,000 నోట్లను ప్రవేశపెట్టారు. మరి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ 2,000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అంటే అమ్ముకొని పైకొచ్చినాడు మాటలు చెప్పి ఆనాడు 2001లో ప్రాంతంలో గుజరాత్లో భూకంపం వస్తే వేలాది మంది చచ్చిపోతే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే ఈయన పెద్ద పట్టుకొచ్చారు. అప్పటికే పట్టుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఎన్నికల లోపల మనం ఓడిపోతున్నామని తెలిసి గోత్ర అల్లర్లను సృష్టించాడు. గోత్ర అల్లర్లు అయిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయినాను మళ్ళీ ప్రధానమంత్రి పెట్టాలని ప్రధానమంత్రి మీద పెట్టి ప్రధానమంత్రి కావడానికి ఎన్ని చేశాడో మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఎన్నికలు వస్తుంటేనే మన దేశభక్తి గుర్తొస్తాడు, ఎన్నికలు వస్తుంటేనే శ్రీరాముడు గుర్తొస్తాడు, ఎన్నికలు వస్తుంటేనే ఉద్యోగాలు గుర్తొస్తాయి. మన ఎన్నికల ముందు వాగ్దానాలు ఏంటివి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మోడీ గారు ఈరోజు మీరు చుట్టాలు మా మహిళా సోదరి మనందరూ కూడా వినాలి. ఒక భర్త చనిపోతే ఆ యొక్క విధవరాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. భర్త బ్రతుకుంటే కూడా ఈరోజు ఆమె విధవరాలుగా బ్రతుకుతా ఉన్నది, ఒక జీవోత్సవంలాగా బ్రతుకుతా ఉన్నది. ఎవరిచ్చినారయ్యా అనేక రైట్ ఆమెను ఒక జీవోత్సవాన్ని చేయడానికి? మోడీ గారికి ఏమాత్రమైన మహిళల మీద గౌరవం ఉన్నదా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఒలింపిక్స్ లో కానీ మెడల్ తీసుకొచ్చినటువంటి అందరూ కూడా మోడీకి ఏమన్నా గౌరవం ఉన్నదా స్త్రీల మీద? మనం ఓటేస్తామా మోడీకి? ఇదంతా కూడా మీరు దయచేసి మీరు వెళ్ళి మీ మిత్రులకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ మిత్రులకు కానీ మా తమ్ముళ్ళు అన్నలందరూ పేరాల దగ్గర హోటల్ దగ్గర కూర్చొని ఇవన్నీ చర్చ చేయాలి. ఎందుకంటే మోడీ గారు వచ్చి మీరు అని చెప్పి మనల్ని మాయ చేస్తా ఉన్నాడు. ఏది కూడా సైనికులను మోసం చేస్తున్నాడు, ఏ శక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు, వ్యవసాయదారులను నల్ల చట్టాలను తీసుకొచ్చి మోసం చేస్తున్నాడు. అవినీతికి అండగా నిల్చోబడి అదానికి లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ సంపద కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో అదాలు ఉన్నది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. సమయం అయిపోయింది. ఏ ఖాళీ కూర్చొని మాట్లాడేసి అక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది. మధ్యాహ్నం హుస్నాబాద్ లో జరిగింది. ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. దీని తర్వాత మధ్యాహ్నం సిరిసిల్లలో ఉంది. రేపు పొద్దున వేములవాడ, మధ్యాహ్నం చెప్పదండి. మే 11 జరగనున్న ఎన్నికల్లో మనం ఇప్పటికే హుస్నాబాద్ లో మీ అందరి ఆశీర్వాదంతో
శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ఈ నియోజకవర్గంలో 304 పోలింగ్ స్టేషన్లు ఉంటే మన దాదాపు 260-70 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెచ్చుకున్నాం. నేను అప్పుడు మీ అందరికీ శుభాకాంక్షలు గట్టిగా ప్రసాద్ తప్పకపోతే ఆ పూర్వాల మెజార్టీ తెచ్చుకున్న అందరికీ ప్రసాద్ తప్పకుండా ప్రియే. ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే మానకొండలా డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసినాడు. 316 పోలింగ్ స్టేషన్లు ఉంటే 316 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెస్తాను ఛాలెంజ్ చేసినాడు. ఇవాళ మనం హుస్నాబాద్ లో 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎవరి ప్రతిభ, ఎవరి దమ్ము, ఎవరి బలం నిరూపించుకోవాలంటే ఆ పోలింగ్ స్టేషన్ నిరూపించుకోవాలి. కాబట్టి తప్పకుండా మీ పోలింగ్ స్టేషన్ల మీరు మెజార్టీ తెచ్చుకుంటే మరి నమ్మకంలో కొత్త చేయవలే కోరుతా ఉన్నా. అంటే తప్పకుండా ఈసారి 304 పోలింగ్ స్టేషన్ల మనం మెజార్టీ తెచ్చుకోవాలి. మంత్రిగా అయిన తర్వాత నా శాఖకు సంబంధించి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగేస్తా ఉన్నాం. 500 రూపాయల సిలిండర్, 200 ఉచిత విద్యుత్ యూనిట్లు, దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం 10 లక్షలతో పాటుగా ఇండ్ల పేరు మీద నియోజకవర్గానికి 3,500 లక్షల కోడ్ కాగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దాంతో పాటుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులైన రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పుకోలేదు. ఇప్పటికి చేసినాయి. రేపు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆగస్టులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మనం 4 నెలలుగానే ఎన్నికల కోడ్ వచ్చింది. అయిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది రైతు రుణమాఫీ, ఏమైంది బోనస్ ధర అని అడుగుతూ ఉన్నారు. చెప్పండి, వాళ్ళందరికీ ఊళ్ళలో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో రుణమాఫీ 2 లక్షలతో పాటుగా వచ్చే వర్షాకాలానికి 500 రూపాయలు బోనస్ ఇస్తారు గట్టిగా ఊళ్ళో సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాదు, మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఏం చేసింది చెప్పుకునే ధైర్యం లేక అక్షింతలు ఉంటున్నాయా? మీ ఊరికి ఈజీఎస్ పని వచ్చిందా, బాధ్యతలు వచ్చాయని అడుగుతా ఉన్నారు తప్ప ఎన్నడన్నా కనీసం పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ పాత జిల్లాకు కానీ హుస్నాబాద్ కానీ ఏమన్నా ఒక ఉపయోగపడే పని చేసి ఒకటన్నా ఎప్పుడన్నా సంజయ్ చెప్పి ఊర్లలో తిరిగిన పరిస్థితి ఎప్పుడన్నా కనబడదా? ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ ఊర్లలో ఎవరైనా అక్కడక్కడ ఎవరన్నా మిగిలి ఉంటే బీజేపీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని అడగాలి. మీరు 10 ఏళ్ళ కేంద్రం నుంచి మా మండలానికో, మా ఊరికో, మా నియోజకవర్గానికో, మా జిల్లాకో ఏం తెచ్చి గట్టిగా అడగండి. ఒక్క దెబ్బ అవుట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఇక్కడ కూడా ఒక పని యాదపుచ్చుకునే పని జరగాలి. ఇక టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ కనీసం ఒకతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేయగలిగిన మన సొంతం కాదు. ఆయన ఒక అహంకారంగా ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ నియోజకవర్గం పట్ల ఎక్కడ అవగాహన లేదు. నేను అందుకే చాలా సార్లు చెప్పిన 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా, నేను 5 సంవత్సరాలు ఎంపీగా, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా, ముగ్గురు ఏం చేసిన చర్చ పెట్టుకున్నామని అడిగినా ఎవరు రాలే. నేను చెప్పిన అనేక సందర్భాల్లో పొద్దులు లేస్తే కార్యకర్తలు, ప్రజలు అక్కడ అభివృద్ధి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా మీరందరూ చూడండి ఆశీర్వచనంతో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా, ఏడికైనా పోయి మా హుస్నాబాద్ మా ఊరు ఉంటే మీ గౌరవం పెరిగింది చేస్తాను. మీ గౌరవం పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా నియోజకవర్గం హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగిందని చేసిన 5 నెలల రాబోయే 5 సంవత్సరాలు ఇంకా మీకు సంబంధించి మీ గ్రామ అభివృద్ధి కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా 4-5 నెలల ఒత్తిడి విపరీతమైనటువంటి ప్రజల యొక్క సందర్శనతో ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో ఎక్కడ కూడా గ్రామాల ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు
వ్యక్తిగతంగా పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించుకోవచ్చు, చదువుకు సంబంధించుకోవచ్చు, ఆరోగ్యానికి సంబంధించుకోవచ్చు. ఒక విద్యార్థి నాయకుడు అన్ని కార్యక్రమాలు చేస్తానని మనలో మరొకసారి మనం చేస్తున్నాం. ఇలా మీరు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ నిల్చొని మాట్లాడుతామంటే జీవితంలో మీ అందరికీ అనేక సందర్భాలైన హుస్నాబాద్ ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లకాలం మీరు ఎక్కడ కూడా మర్చిపోకుండా నా దగ్గర హైదరాబాద్ వచ్చిన, కరీంనగర్ వచ్చిన, హుస్నాబాద్ వచ్చిన, ముందు హుస్నాబాద్లో కలిసిన తర్వాత ఇంకొకరు కలిసి నియోజకవర్గం కలిసి వేరే వాళ్ళని కలిసే విధంగా ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. దయచేసి ఈ ఎన్నిక పార్లమెంటుకు సంబంధించి రాహుల్ గాంధీ గారి, నరేంద్ర మోడీ మీద జరుగుతున్న పోరాటం, మనం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించిన విషయంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలంటే మనం పార్లమెంట్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. పార్టీకి అభ్యర్థి నియమించలే, పార్టీ అభ్యర్థి ఒకసారేమో జీవన్ రెడ్డి గారు చేస్తామన్నారు, ఒకసారేమో ఖమ్మంకు సంబంధించిన లెక్క పెట్టారు. అది పార్టీ నియామకానికి సంబంధించి పార్టీ అభ్యర్థిగా పార్టీ ఐక్యంగా చూసుకుంటాం కదా, సంబంధం లేదు. మనకల్లా ఒకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం 7 నియోజకవర్గాల ఎక్కడ కూడా తక్కువ కాకుండా హుస్నాబాద్ #1 మెజార్టీ ఉండే విధంగా మీరు ధైర్యాన్ని నిర్వహించిన సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రేపు మీ గ్రామాల్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తాం. 70% 80% ఓట్లు తెచ్చిన ఊర్లో ఒక్క సమస్య లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేద్దాం. గట్టిగా పోరాటం ఇంటర్నల్ గా 304 బూతుల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటారో మీకు మీరు లెక్కేసుకోవాలి. అలా మొన్న చిగురుమాటి మండలంలో 100% బూతులలో మెజార్టీ వచ్చింది. ఎక్కడ ఒక బూత్ కూడా రాకుండా లేదు. అక్కడ రాబోయే కాలంలో ప్రతి మండలంలో ఉన్న బూతులు 50, 49, 45, 37, 22, టౌన్లో 18 అన్ని బూతులలో మెజార్టీ తెచ్చుకునేదిగా బాధ్యత తీసుకోండి. నేను మీకు కూడా రేపు పొద్దున అట్లనే ఏ పని చెప్పినా స్పందిస్తానని వాటి సందర్భంగా మనవేస్తూ సమావేశాన్ని నడిపే విధంగా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చినారు. అయిపోయిన తర్వాత అమెరికా కానీ పునః పృథ్వీ పెద్దవాడు చిన్నవాడు అడ్వకేట్ నమస్కారం చెప్తున్నారు. 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ చేస్తాం. మీ ఆశీర్వదంతో ఎంపీలు అయినా, మీ ఆశీర్వదంతో మంత్రి అయినా, మీ ఆశీర్వదంతో పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా మన నియోజకవర్గాల మెజార్టీ ఎక్కువ తీసుకురావాలి. నేను ఎవరైనా చెప్తామని ఎక్కడికైనా నిన్న మాట్లాడుకుంటే చెప్పినా ఎప్పుడే మాట మన గ్రామం ఒక యూనిట్ తీసుకుంటే ఇలా శివుడు పుట్టిన తీసుకున్నా, కొత్తగూడ వీరభద్ర స్వామి తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి సుందరగిరి దేవాలయం తీసుకున్నా, బెల్లావతారం హుస్నాబాద్ తీసుకున్నా, ఒక్కటే మాట దయచేసి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ ఒక గట్టి నేను అడుగుతాను. దయచేసి నేను 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు నుండి వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాల ప్రణాళిక చైర్మన్, పార్టీ సంజయ్ గారు 5 సంవత్సరాల ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చిందో చెప్పమని అడుగుతా ఉన్నా. అది చేత కాదు. మీరు చూసినారు కాబట్టి అక్షింతల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ గురించి మాట్లాడతారు, ఈజీఎస్ పని దేశం మొత్తం అయితే కాదు కదా. ఇంటింటా 4 ఫోటోలు వస్తా ఉన్నారు గోడల మీద శ్రీరామనాథుడు. మనం ఇంతకుముందు మా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఇంకా శ్రీరామనవమి మనం అందరం పాల్గొనలేదా? శ్రీరామనవమి ఒక్కదేనా? అంతేకాదు ఆత్మహత్య ఇక్కడ మహిళా అప్పగలేదు. ఎవరైనా బిడ్డలు కంటే ఆ బిడ్డ తన బిడ్డని మనసు వచ్చి బిడ్డ మాత్రమే అప్పటిదాకా తన కొడుకుని తెలియదు కదా అని మాట్లాడే కోరుకున్న మన ఎంపీ అంటే నాకైతే అటువంటి ప్రజాస్వామ్యం నుండి తల్లి అన్నింటికంటే ముఖ్యంగా ఎవరైనా ప్రార్థిస్తే మనం గౌరవిస్తే
తల్లిని గౌరవించేవాడు తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి అవమానపరిచి ఆ బిడ్డకు తల్లి ఆయనైనా నాన్నైనా కాదని అడుగుతాం. ఆ విధంగా టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటుంది తప్ప ఆయనైతే ఉండి ఉండనంటే చేసి కలిపి కలవాలంటే ఈ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు, ఇక్కడ ప్రజలకు సంబంధమే లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థులు పోటీ నుంచి విత్డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల తప్పనిసరి పరిస్థితిగా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బంధువులు ఉంటే నేను కూడా తప్పించుకుంటే మానపోతాని పోటీలో తప్పించుకుంటే కాదు, ఆయన మన జిల్లా కాదు, మన లెక్క కాదు. కాబట్టి దయచేసి ఎలా జరుగుతున్నటువంటి పోటీగా ఒకవైపు నరేంద్ర మోడీ గారిని నియమిస్తారు, మరొక పక్క మానవతావాది రాహుల్ గాంధీ. దయచేసి ఆలోచన చేయండి. దేశంలో పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు ఇలా నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే మన రాష్ట్రానికి అభివృద్ధి ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ కాదు, నా కాంగ్రెస్ కాదు, ఊరికే ఎవరికి సంబంధించి వాళ్ళ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ మూడు వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ దేశంగా 10 సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేయనటువంటి పార్టీని పక్కన జరిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరందరూ దయచేసి ఒకటే మాట, ఇలా వీళ్ళందరూ ముందుగా గౌరవంగా 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నేను మండల వారిగా సమావేశం పెట్టుకుందాం, మండల వారిగా సమావేశం పెట్టుకుని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం. ఇంత మెజార్టీ చేస్తే నేనేం చేస్తా, ఇంత మెజార్టీ రావడానికి మీరేం చేయాలి, ఏ విధంగా గ్రామాలలో ఉన్నటువంటి సమస్య ఏంటి, మన పార్టీకి సంబంధించి ఏ విధంగా గంట ఎగరాలో లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం. మన సందర్భంగా ఆలోచన ఎలా 2 నియోజకవర్గాలకి ఈ తర్వాత సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఉంది. రేపు వేమవాడ చెప్పుదల ద్వారా వచ్చినప్పుడు మండల ముఖ్య నాయకులందరూ మాట్లాడే అభిప్రాయం చెప్పండి. అప్పుడు మీ అభిప్రాయం మేము వింటాం. ఇవాళ మాత్రం ఒకటే మాట, మేము ఈ ఊర్లల్లా బీజేపీ టీఆర్ఎస్ దగ్గర కూర్చొని మళ్ళీ ఎంత లాక్కుండా కొడుతుందో ఆ మళ్ళీ కిందకి పడితే లేకుండా ఉండే విధంగా టీఆర్ఎస్ బీజేపీ కొట్టే విధంగా మీరు గట్టిగా మీ ఊర్లలో పనిచేయాలని అందరూ కూడా హృదయపూర్వకంగా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అందుకు సంబంధించి నేను మీ సోదరుడిగా అహర్నిశలు అందుబాటులో ఉంటూ కష్టపడే విధంగా మీకు మనిషి ఉంటున్నా. ఆ నిర్ణయించి నేను మళ్ళీ చెప్తానా, ఎన్నికల ముందు చెప్పిన 2-3 అంశాలు హుస్నాబాద్ సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా నేను భవిష్యత్తులో మీ బిడ్డగా ఏ విధంగా చూస్తాను. దాంతో పాటుగా ఇవాళ ఇప్పటికి కూడా మీరు ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు హుస్నాబాద్ నేర్చుకోవడం అంటే గౌరవం పెరిగే వ్యవహారం చేస్తాను. మీరు ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే ఏ రాత్రి ఫోన్ చేసినా బరాబర్ మాట్లాడి ఆ సమస్య పరిష్కరించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని మనం సందర్భంగా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మనం ముందుగా ప్రణాళిక చేసుకోవడం కాబట్టి వీలైనంత వరకు దాన్ని అధిగమించగలుగుతాం. ఇంకా వచ్చే ఎక్కడైనా సమస్య ఉంటే తప్పకుండా మండల స్థాయి దృష్టి కానీ మా దృష్టికి తీసుకురాలి. తప్పకుండా గ్రామంలో ఎక్కడ నీటి సమస్య లేకుండా చూసే బాధ్యత మనది, మనందరి బాధ్యత. కొనుగోలు కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు తాను తప్ప లేకుండా బరాబరుగా అదనపు తూకం లేకుండా దాన్ని కొనుగోలు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు. ఆ విధంగా రైతులకు అండగా నిలబడి రేపు పొద్దున భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 ఇంట్లో ఉచిత విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇవ్వబోతున్నా, ఇంకా మిగిలిన వాటి కార్యకర్తల సమావేశం దీని తర్వాత మధ్యాహ్నం సిరిసిల్లలో ఉంది. రేపు పొద్దున వేములవాడ, మధ్యాహ్నం చెప్పదండి. మే 13 జరగనున్న ఎన్నికల్లో మనం ఇప్పటికే హుస్నాబాద్ లో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో 304 పోలింగ్ స్టేషన్లు ఉంటే మన దాదాపు 260-70 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెచ్చుకున్నాం. నేను అప్పుడు మీ అందరికి శుభాకాంక్షలు గట్టిగా ప్రసాద్ తప్పట్లు ఉంటే ఆ బూతుల మెజార్టీ తెచ్చుకున్న వాళ్ళందరికీ ప్రసాద్ తప్పట్లు ఉండదు.
ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే మానవుడుగా డాక్టర్ 7 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా సింగరేణిలో అధ్యక్షులు, స్థానిక హుస్నాబాద్ కౌన్సిలర్స్, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీడీసీ సభ్యులు, డీసీసీ